బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ భగభగమంటున్నాయి. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ వెళ్తుంది. ఈ నెలలోనే ₹1,00,000 దాటొచ్చని చెబుతున్నారు. పసిడి తగ్గినట్లే తగ్గి మళ్లీ కొండెక్కింది. ట్రంప్ టారిఫ్లతో కాస్త దిగొస్తున్నట్లు కనిపించిన బంగారం ఈసారి మరింత పైకి ఎగబాకింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 96,880కి చేరింది. 1-2 రోజుల్లో 97,000 దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నెలలోనే ₹1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఆల్ టైమ్ రికార్డు స్థాయి $3,249కు ఎగబాకింది. సిల్వర్ మళ్లీ $32కు చేరువైంది. అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిడి ధరల భవిష్యత్తు గమనంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, మాంద్యం, ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న భయాందోళనలతో బంగారం మరింత పెరగనుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఔన్స్ గోల్డ్ $3,500 వరకు పెరగవచ్చని అంచనా వేశాయి. దీర్ఘకాలికంగా గోల్డ్ బుల్లిష్ గానే కనిపిస్తున్నప్పటికీ స్వల్ప మధ్యకాలికంగా భారీ దిద్దుబాటుకు లోను కావచ్చన్న అంచనాలున్నాయి. వినియోగ డిమాండ్తో సంబంధం లేకుండా బంగారం ధర ఈ ఏడాదిలో అతివేగంగా పెరుగుతూ వచ్చిందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. వచ్చే 6 నుంచి 10 నెలల్లో ఔన్స్ గోల్డ్ ధర మళ్లీ $2,400 నుంచి $2,600 వరకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పసిడిలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశం అంటున్నారు.